హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సూరజ్, హాయ్ డాక్టర్, ఐ హ్యాడ్ గైనకోమాస్టియా సర్జరీ 6 months బ్యాక్. కెన్ ఐ యూజ్ మినాక్సిడిల్ 5% ఆర్ క్యాపిక్సిల్ ఆన్ బియర్డ్ ఆర్ ఇట్ మే కాజ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్? ప్లీజ్ రిప్లై సార్, ఐఎమ్ ఆస్కింగ్ దిస్ ఫ్రమ్ 1 month. ఫస్ట్ ఆలోచించాల్సింది గైనకోమాస్టియా సర్జరీ అంటే ఏంది. గైనకోమాస్టియా అంటే మ్యాన్ బూబ్స్ కానీ లేదా మేల్ బ్రెస్ట్ కానీ అంటాం. అంటే మగవాళ్ళకి యూజువల్గా బ్రెస్ట్ అనేటువంటివి డెవలప్ అవ్వవు, కానీ కొన్ని సందర్భాల్లో అంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా డ్రగ్ అబ్యూస్ కావచ్చు, వాటి వల్ల వాళ్ళకి మ్యాన్ బూబ్స్ అనేటువంటివి తయారవుతాయి. సో మగవాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ అనమాట. ఇటువంటి సిచ్యువేషన్లో గైనకోమాస్టియా సర్జరీ అనేటువంటిది చేస్తారు. యూజువల్గా ఇటువంటి సర్జరీ ప్లాస్టిక్ సర్జన్స్ పర్ఫామ్ చేస్తారు. సో ఈ సర్జరీ చేసినప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ షేప్ అవుట్ అయిపోయిన చెస్ట్ ఏరియాని కానీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. అలా చేసి దీన్ని కరెక్ట్ చేస్తారు. ఇదొక్కటే కాకుండా మీకే గనక ఇంటర్నల్గా ఏదైనా హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంది అంటే దాన్ని కూడా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే రూట్ కాజ్ని కనుక మనం కరెక్ట్ చేయలేదంటే ఈ మ్యాన్ బూబ్స్ అనే ప్రాబ్లం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు. ఇలా గైనకోమాస్టియా సర్జరీ జరిగిన తర్వాత మీరు మీ బియర్డ్ గ్రోత్ కోసం మినాక్సిల్ కానీ కెపిక్సిల్ కానీ ఇంకేదైనా కానీ వాడాలి అనుకుంటే ఈ సర్జరీకి కానీ లేకపోతే మీరు వాడుతున్న లోషన్కి కానీ ఎటువంటి సంబంధము లేదు. బట్ మీకే కనుక బియర్డ్ తక్కువ ఉందన్నా లేకపోతే స్కాల్ప్ మీద హెయిర్ తక్కువ ఉందన్నా అంటే అసలు ఎందుకు తగ్గింది అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ రూట్ కాజ్ని కనుక అడ్రస్ చేసినట్టయితే ఈ మినాక్సిల్ కెపిక్సిల్ వాడకుండానే మీకు హెయిర్ గ్రోత్ తీసుకురావచ్చు. నిజంగా మనకు రూట్ కాజ్ ఐడెంటిఫై అయింది అనుకోండి, సపోజ్ మీకు స్కాల్ప్ మీద బట్టల వల్ల జుట్టు రాలుతుంది అంటే మినాక్సిల్తో పాటు వాడవలసిన ఇంకొన్ని మెడికేషన్ ఉంటాయి. అలా కాకుండా మీకు బియర్డ్ కానీ ముస్టాచ్ కానీ ప్రాపర్గా గ్రో అవ్వలేదు అనుకుందాం, మీరు చెప్తున్న పాయింట్ బట్టి చూస్తే మీకు గైనకోమాస్టియా సర్జరీ కూడా జరిగింది అంటే మీకు మ్యాన్ బూబ్స్ కూడా వచ్చాయి. బియర్డ్ తక్కువ ఉండడము, ముస్టాచ్ తక్కువ గ్రోత్ అవ్వడము, మ్యాన్ బూబ్స్ ఉండడము, ఈ మూడు కలిసి మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ ఒకవేళ తక్కువ ఉందేమో అన్న వైపు మనల్ని డైరెక్ట్ చేస్తుంది. సో అటువంటప్పుడు ఈ హార్మోన్ టెస్ట్ చేసుకొని ఈ హార్మోన్ లెవెల్స్ కనుక ప్రాపర్గా అసెస్మెంట్ చేసినట్లయితే ఒకవేళ మీకే కనుక టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంది అని నిర్ధారించబడితే దానికి అనుగుణంగా మెడికేషన్ వాడితే మీరు మినాక్సిల్ లాంటివి వాడకున్నా కూడా మీకు బియర్డ్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు వాడితే ఎటువంటి నష్టం లేదు, బట్ వాడే ముందు ప్రాపర్గా చెక్ చేయించుకొని ఒక సరైన డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది.